వ్యక్తులు తప్పులు చేస్తే వారిపై కేసులు పెట్టాలి, అంతే తప్ప మధ్యలో కులం ప్రస్తావన ఎందుకు? ఏపీలో ఒక చెడు సాంప్రదాయం బాగా కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. ప్రతి విషయంలో కులం ప్రస్తావన తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా కమ్మ కులాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా ఆ కులానికి చెందిన వారు చిన్న తప్పు చేసినా, ఎక్కడైనా ఆవేశంతో ఒక మాట అన్నా, బహిరంగ సభల్లో తమ కులం గురించి గొప్పలు చెప్పుకున్నా సరే దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలాంటి విషయాల్లో కమ్మనా కొడుకులు అని తిడుతున్నారు కూడా. కానీ ఇదే సమయంలో ఇతర కులాలకు చెందిన నేతలు, వ్యక్తులు తప్పులు చేస్తే మాత్రం ఇలాంటి పదాలు అస్సలు వాడటం లేదు. నిజానికి కమ్మ కులాన్ని టార్గెట్ చేయడానికి ఒకే ఒక్క కారణం తెలుగుదేశం పార్టీ. టీడీపీని ప్రారంభించింది నందమూరి తారక రామారావు. టీడీపీకి ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు. టీడీపీకి భవిష్యత్ అధ్యక్షులు నారా లోకేష్. వీళ్ళు కమ్మ కులానికి చెందిన వారు కావడంతో ఆ కులం మొత్తాన్ని టార్గెట్ చేసి కుల కుంపట్లు రాజేసి చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కుంపట్లతో వ్యవస్థను, రాష్ట్రాన్ని కూడా తగలబెట్టేందుకు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. నిజానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ఎన్టీఆర్తోనే ప్రారంభం కాలేదు. అంతకు ముందు నుంచే రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కంటే ముందే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పుడు ఆయనపై కులం ముద్ర వేయలేదు. కానీ టీడీపీలో చేరిన వెంటనే కమ్మ పక్షపాతి అంటూ ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిదని, టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిదని ప్రచారం ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హైకమాండ్ గురించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే ముఖ్యమంత్రులుగా నియమించింది. అయితే ఆ సమయంలో ఎప్పుడూ ఎవరూ కులం పేరుతో దూషణలు చేయలేదు. కానీ టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ తప్పుడు ప్రచారాన్ని పనిగట్టుకుని మరీ ప్రచారం చేశారు. నిజానికి టీడీపీ అంటే కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే లేరు. అయ్యన్న పాత్రుడు, ఎర్రన్నాయుడు, యనమల, కళా వెంకట్రావు, దేవేందర్ గౌడ్, ప్రతిభా భారతి, లాల్ జాన్ బాషా వంటి ఎంతో మంది ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలు టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయినా సరే కొందరు మాత్రం ఇప్పటికీ అదే కులకుంపట్లు రాజేస్తున్నారు. నిజానికి కమ్మ సామాజిక వర్గంపై తొలి నుంచి ద్వేషం చూపించిన వారిలో ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పేరుతో కమ్మ సామాజిక వర్గం పైన ప్రధానంగా ఎన్టీఆర్ పైన విషం చిమ్మారు. ఆ తర్వాత చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో వైసీపీ నేతలు ఇప్పుడు కూడా ఇదే ప్లాన్ అమలు చేస్తున్నారు.